సిరిసిల్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చెలరేగే ఛాన్స్ ఉండటంతో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. చిల్లర మాటలు మాట్లాడతావు. నువ్వు తల్లి పుట్టలేదా? జంతువులు పుట్టావా? పశువులు పుట్టావా? ఏం మాట్లాడుతున్నావు? ఎంత పెద్ద మాట్లాడతారు? బండి సంజయ్ జంతువులు పుట్టినా మనుషులు పుట్టినా మాట్లాడచ్చా? అక్షరాలు చెప్పాలా మీరు? సిరిసిల్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చెలరేగే ఛాన్స్ ఉండటంతో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. ఎంత పెద్ద మాట్లాడతారు? బండి సంజయ్ జంతువులు పుట్టినా మనుషులు పుట్టినా మాట్లాడచ్చా? అక్షరాలు చెప్పాలా మీరు? నోరు దగ్గర పెట్టుకున్నా లేకుండా సిరిసిల్ల కాడ ఉరికించి కొడతారని చెప్పాలి. పెద్ద దొంగతనమే సార్. వారం 10 రోజుల నుంచి చిల్లర మాటలు మాట్లాడతావు. నువ్వు తల్లి పుట్టలేదా? జంతువులు పుట్టావా? పశువులు పుట్టావా? ఏం మాట్లాడుతున్నావు? కేంద్ర మంత్రి డబ్బు ఉంటే మా కార్యకర్తలు వాడుకునే బిడా ఎంత చూస్తాం. కేటీఆర్ బిడా జంతువులు పుట్టావా? పశువులు పుట్టావా? ఏం మాట్లాడుతున్నావు? కేంద్ర మంత్రి డబ్బు ఉంటే మా కార్యకర్తలు వాడుకునే బిడా ఎంత చూస్తాం. కేటీఆర్ సిరిసిల్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చెలరేగే ఛాన్స్ ఉండటంతో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. సిరిసిల్ల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కిందని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటీవల కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆందోళనకు దిగగా కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకునేందుకు అయితే సిద్ధమయ్యారు. అయితే పరిస్థితుల్లో అదుపు తప్పకుండా పోలీసులు అయితే ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇటీవల కరీంనగర్ కేంద్రంలో పిఎంజే జ్యువెలరీస్ లో చోటు చేసుకున్నటువంటి దొంగల ఫైరింగ్ సంబంధించినటువంటి చేసినటువంటి నేపథ్యంలో కరీంనగర్ కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ సిరిసిల్ల కేంద్రంలో అయితే బండి సంజయ్ని అడ్డుకునేందుకు అయితే ప్రయత్నించారు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన వేళ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయంగా అయితే ఒక దుమారం రేపడంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ పర్యటన అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు అయితే హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా రాజకీయాలు అయితే ఒక్కసారిగా అయితే వేడక ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉండటంతో సో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను అయితే ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే భారీ ఎత్తున పోలీసులు అయితే బలగాలను మోహరించారు. ముఖ్యంగా బండి సంజయ్ పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు సిరిసిల్ల ప్రాంతంలో పాటు ఆ జిల్లాలోని పలు కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు కూడా చేపట్టారు. బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టే అవకాశం ఉండటంతో అయితే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత రాజకీయ వేడిని అయితే పెంచుతుంది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో అయితే సిరిసిల్లలో నెలకొన్న ఈ రాజకీయ ఉద్రిక్తత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.